గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం. కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే, ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు వెంటనే సూపర్ సిక్స్ ని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం వెంటనే, కూటమి ప్రభుత్వం వెంటనే. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున గారి నాయకత్వం, మల్లికార్జున గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. బీజేపీ ఎన్నికల కంటే ముందు సూపర్ సిక్స్ పథకాలని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఒకే ఒక పథకం ఈ 100 రోజుల్లో అమలు చేసి, అది ఏ పథకం అంటే పింఛన్ పథకం. అదొక్కటి మాత్రమే అమలు చేసి మిగతా 5 పథకాలు మర్చిపోయిన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కాదని చెప్పి ఈరోజు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని ఏదైతే 6 పథకాలు ఇచ్చి మీరు ఈరోజు ఎన్నికల కంటే ముందు ప్రజలకందరికీ ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చకుండా ఈరోజు ఇంటింటి కార్యక్రమం పేరుతో మంచి ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్ అతికిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇది మర్చిపోయిన ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తాలి బజావో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైమలమ్మ గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ప్రతి కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం తాలి బజావో అని చెప్పి కలెక్టరేట్ దగ్గర ఈరోజు ప్లేటు చెంచాతో ఈరోజు నిద్ర లేపుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఒకటే గుర్తు చేస్తున్నాం, మీకు ఈరోజు అన్నదాత సుఖీభవ అని చెప్పి ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పారు. కనీసం మీరు ఇప్పటికి 3 నెలలు అయింది, 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికీ కూడా 50 ఏళ్లకే పింఛన్ పథకం అమలు చేస్తామని చెప్పారు. ఇంతవరకు అమలు చేయలేదు. తర్వాత యువకాలం పేరుతో నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు అమలు కాలేదు. అదేవిధంగా తల్లి వందనం అని చెప్పి బడికి ప్రతి పిల్లోని కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈరోజు మాట మార్చారు, మర్చిపోయినారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలే కాకుండా అందరి మహిళలకు కూడా 19 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క మహిళకు కూడా దాదాపు 15,000 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది మర్చిపోయారు. ఉచిత బస్ అన్నారు మహిళలకు అందరికీ కూడా. మహిళల ఓట్లని దోచుకొని ఇప్పటికి 3 నెలలు అయింది. ఉచిత బస్సు లేదు, కనీసం మహిళల గురించి పట్టించుకునే నాదుడు కూడా లేడు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు మహిళలకు 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తామని చెప్పారు. వాటి గురించి కూడా ఊసలేదు. ఇవన్నీ గుర్తు చేస్తూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఈరోజు నంద్యాల కలెక్టర్ ఆఫీస్ దగ్గర నంద్యాల పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ, అదేవిధంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలియజేస్తూ ఈరోజు తాలి బజావో అని చెప్పి ఈరోజు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఈ పథకాలు ఏవైతే చెప్పారో, ఏదో 4 సంవత్సరాలకో 3 సంవత్సరాల తర్వాత మేము అమలు చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకున్నారు. ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వెంటనే ఈ అమలును ఏవైతే హామీ ఇచ్చారో హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పులు మీరు చేయకుండా వెంటనే ఉద్యోగస్తులకైతే ఏ హామీలు ఇచ్చారో, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అయితే హామీలు ఇచ్చారో, సామాన్య ప్రజలకైతే హామీలు ఇచ్చారో అవి వెంటనే అమలు చేయండి. అమలు చేయకుండా ఏదో ఎన్నికల కంటే ముందు 1 సంవత్సరం ముందో లేదా 2 సంవత్సరాల ముందో ఇవి అమలు చేస్తామంటే మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం.
మేల్కొల్పుతాం. ప్రభుత్వం నిద్రపోతున్న ప్రభుత్వాన్ని కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మీరు కూడా మీ ముఖ్యమంత్రిని ప్రశ్నించండి. ఎందుకంటే ఎన్నికల్లో తిరిగి ఈ 6 పథకాలు మేము అమలు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు. మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు అడగండి, 100 రోజుల్లో ఒకే ఒక పథకం మనం అమలు చేశాం, మిగతా 5 పథకాలు ఎందుకు అమలు చేయాలని చెప్పి మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రిని ప్రశ్నించండి. అదేవిధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి ఈరోజు సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఈ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా సాధించడంలో చంద్రబాబు నాయుడు విఫలమవుతున్నాడు, జనసేన వణుకలని విఫలమవుతున్నాడు. అదే బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో రైతులు అల్లాడిపోతున్నారు. కనీసం రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఎందుకు మీరు కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారని చెప్పి కూడా చంద్రబాబు నాయుడిని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.